పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసేసే చట్టం రావాలన్నారు కదా, తల తీయక్కర్లేదండి. మీ సిద్ధాంతాల్లోంచి కులాలను కలిపే ఆలోచన, మత ప్రస్తావన లేని రాజకీయం రెండింటినీ తీసిపడేయండి. ఎందుకంటే మీరు తిరుపతి లడ్డు వ్యవహారంలో అనుసరించిన తీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా భయాన్ని కలిగించింది. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా, ఇన్వెస్టిగేషన్ లేకుండా అంత ఇర్రెస్పాన్సిబుల్గా డీసీఎం హోదాలో ఉండి మీరు ఎలా మాట్లాడతారు? మీరు మాట్లాడిన వ్యాఖ్యలు తీసుకొని అన్రెస్ట్ క్రియేట్ అయ్యి ఒకరి మీద ఒకరు దాడులు తీసుకుంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇది పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడం కాదా? సంప్రోక్షణ చేయాలన్నారు కదా, సంప్రోక్షణ చేయాల్సింది ఆలయాలను కాదండి, ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయ నాయకుల మెదడును సంప్రోక్షణ చేయాలి, ఇలాంటి ఆలోచనలు సంప్రోక్షణ చేయాలి. మీరు అధికారంలో ఉండగానే ఇటువంటి విచారణలో బయటపడ్డంది కాబట్టి సరిపోయింది. లేదంటే నిజంగా ఇప్పటికీ కూడా భక్తులందరికీ కూడా మనసులో తొలిచేస్తూ ఉంటుంది కదా. సిట్టు విచారణలో ఏమీ అంటే ప్రసాదం ఏం కలంకం లేదు, దానిలో ఇలాంటి జంతుకు అట్లా ఏం లేదు అని చెప్పేసి రావడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. అంతవరకు హ్యాపీ. కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇంతమందిని రిప్రజెంట్ చేసి ఒక సీఎం పొజిషన్లో ఉండి నువ్వు ఈ రోజున ఈ మీ కుళ్ళు రాజకీయాల కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో ఎలాంటి ఆధారాలు లేకుండానే ముందే ఒక దేవదేవుడి మీద లేకపోతే కనుక ఒక ప్రసాదం మీద ఇలాంటి ఒక దేవుడి మీద చెప్పడానికి కొంచెం కూడా భయపడలేదు. అది తీసి పక్కన పెట్టేసేస్తే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు రెచ్చగొట్టినట్టు గబగబా మెట్లు కడిగేసేసి కింద నుంచి పైకి కడిగేసుకొని ఇదంతా రెచ్చగొట్టి వ్యాఖ్యలు కాబట్టి మీరు బాధ్యతమైన పదవిలో ఉన్నారు. దాని మీద విచారణ చేసి ఏదైనా జరిగితే అలా చెప్పడం అనేది ఒక పద్ధతి. మీరేమైనా అపోజిషన్లో ఉన్నారా? కాదు కదా. ఆ రోజు ఎంతమంది వీడియోస్, అసలుకి ఎంతమంది ప్రవచనకర్తలు లేకపోతే ఎంతమంది హిందూవాదులం అని ఇద్దని వీడియోస్ చేశారు కదా, అది నిజమా కాదా అనేది తీసి పక్కన పెట్టేసేస్తే ఎంత విద్వేషపూరితంగా చేశారు. అసలుకి ఈరోజు ఒక్కళ్ళైనా సరే ఇలా జరిగింది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇలా ఎందుకు చెప్పారు, మీరు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే ఈ రోజున అని ఒక్కళ్ళు కాతే ఒక్కళ్ళన్నా ఇది నిజంగా భక్తినా? తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిపోయింది, జంతుకో కలిసిపోయింది అన్నారు. ఈ రోజు కోర్టు తీర్పు ఇచ్చేసిందండి, తిరుపతి లడ్డూలో ఏ జంతుకోవు కలలేదు అని. కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు. ఇది వెలుగులేకి వచ్చిందంటే కూడా ఇవన్నీ కూడా వెలుగులేకి వచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు, వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉన్న వ్యక్తులకు ముటిక్కాయలు వేసేది కూడా ఆయనే వేస్తాడు.